వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరగనున్న ఈ సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక అలాగే ఈ సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఇక రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించిన తర్వాత తొలిసారిగా ఈ సమావేశం జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరగనున్న ఈ సమావేశానికి దాదాపు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైథర్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏ అంశాల మీద ఈ యొక్క సమావేశం జరుగుతుంది, అదేవిధంగా ఎవరెవరు దీనికి ప్రముఖులు వచ్చే ఛాన్స్ ఉంది? రైట్ వరుణ్, ఈరోజు కాంగ్రెస్ సిఎల్పి సమావేశం జరగబోతుంది. సాయంత్రం 4 గంటలకు ఐటెస్ సిటీలోని ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం జరుగుతున్న నేపథ్యం ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిఎల్పి నేత ఆయన అధ్యక్షత వహిస్తారు. పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సిఎల్పి సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, ఏఐసిసి కార్యదర్శులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పలు కీలక అంశాలపైన కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చకు రానున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే గత నెలలకు సంబంధించి కూడా సిఎల్పి సమావేశం నిర్వహించారు. అప్పుడు తెలంగాణ నుంచి కూడా రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ సంఘ్వీని పరిచయం చేస్తూ కూడా ఆ సిఎల్పి సమావేశం నిర్వహించారు. ఇప్పుడు 30 రోజుల తర్వాత మరోసారి సిఎల్పి సమావేశం జరగబోతుంది. ఇక ప్రధానంగా పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దానికంటే ముందు పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా సన్మాన కార్యక్రమం ఉండబోతుంది. ఆయనకు సంబంధించి కూడా సిఎల్పిలోని నేతలంతా కూడా ఆయనను సన్మానించే తర్వాత సిఎల్పి సంబంధించిన సమావేశం కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యం అవుతుంది. ఇక మొత్తంగా పార్టీకి సంబంధించి కావచ్చు, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి సమన్వయపరుస్తూ ఉండాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి 10 నెలలు గడుస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించిన అప్గ్రేడ్ కావచ్చు, ఇక రైతుకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు, 500లకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి కావచ్చు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇవన్నీ సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న నేపథ్యం అనేది ఇప్పుడు విస్తృతంగా వీటిని ప్రచారం చేయాలి. పార్టీకి సంబంధించి ఈ ప్రజలకు చేరవేయాలంటే కూడా ఒకవైపు పార్టీ సమన్వయపరుస్తూ ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ఆ ప్రజలకు చేరవేసే విధంగా కూడా ఆ పార్టీ ఏదైతే పలు కీలకమైన వ్యూహాలు కావచ్చు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిని పార్టీ తీసుకోవాలి. కాబట్టి వీటిపైన ఈరోజు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు బీసీ సంబంధించిన కూడా కులగణన చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కాబట్టి దానికి సంబంధించి కూడా కసరత్తు కూడా మొదలెట్టింది. దానికి బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం ఉన్నది. స్థానిక సంస్థలకు సంబంధించిన లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో ముందుగా బీసీ సంబంధించిన కులగణన జరగాలి, కులగణన నిర్వహించాలి. దాంట్లో ఏ కుల ప్రతిపాదికనకు సంబంధించి కూడా సీట్లను ఇవ్వాల అంశాలపైన కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు ఏదైతే
రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే బూత్ లెవెల్ నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతంగా ఉండాలి. గతంలో అంటే మరోసారి కొత్త కమిటీలను నియామకం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఇక్కడ బూత్ లెవెల్స్ అంటే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, ఎందుకంటే మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలంతా విశేష ఆదరణ ఇచ్చారు. పార్టీని ప్రజలంతా కూడా ఆదరిస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ జెండాను ఎగరేయాలని కూడా పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే లోకల్ స్థాయి నుంచి అంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలి. పార్టీకి సంబంధించి ఇప్పుడు కార్యకర్తలు అంటే 2 దఫాలుగా అంటే ఎంపీ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ఇప్పుడు ఆ టికెట్లు కేటాయించాలని కూడా ఏదైతే గ్రామ స్థాయి నుంచి కూడా సర్పంచ్, వార్డు మెంబర్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ కీలకమైన ఆ పోస్టులను అక్కడ సంబంధించి కూడా కీలకంగా పనిచేసిన వాళ్ళను గుర్తించాలి, వాళ్ళకు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి దానిపైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే సందిగ్ధం కావాలి. ఇక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలనే ఆలోచనలో ఉన్నది. కాబట్టి దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో వెళ్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వీటన్నిటి కూడా రైట్ హరీష్ అంటే దాదాపు కూడా వెళ్తుంది. కాబట్టి రైట్ హరీష్ అంటే దాదాపు కూడా ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కూడా మళ్ళీ కొన్నిటిని అమలుపరిచారు. 6 నెలల్లోపే చేస్తామన్నారు. సో ఇంకా కొన్నిటిని చేయలేదు. సో ఇట్లన్నిటి మీద కూడా సంక్లిప్తంగా మళ్ళీ ఇప్పుడు ఈ మీటింగ్లో చర్చించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అలాంటి అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ప్రజలకు కూడా ఇచ్చిన పథకాల మీద అవగాహన ఉండాలి. కాబట్టి వీటి మీద కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నిటిపైన కూడా ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ పథకాలు ప్రజలకు అందాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని అమలు చేసింది. ఇప్పుడు ఎంతవరకు అవి క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాయి, దాంట్లో ఇంకా అంటే లబ్ధిదారులు పొందలేకపోవడం గల కారణాలు కావచ్చు, వాటన్నిటినీ వెతికేలానే పనిలో పడ్డది. కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ కావచ్చు. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి కూడా కొంతమంది ఏదైతే ఆధార్ కార్డులకు సంబంధించి లింకప్ లేకపోవడం కావచ్చు, ఆధార్ కార్డులకు సంబంధించి కూడా ఒకే రేషన్ కార్డులో 3 పేర్లు ఉన్న నేపథ్యం కావచ్చు, వీటన్నిటి కారణంగా కూడా కొంతమందికి రుణమాఫీ జరగలేదు. కాబట్టి ఇట్లాంటి పథకాలు ఇంకా ఎవరెవరికి చేరువ కాలేదు అనేది కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి, ఎమ్మెల్సీల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక దానికి సంబంధించి కూడా స్పెషల్గా మరో కార్యాచరణ కూడా సిద్ధం చేయాలి. అందరికీ లబ్ధి చేకూరే విధంగా అందరికీ పథకాలు అందించాలనే లక్ష్యంతో ఇప్పుడు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో కూడా కీలకంగా ఈ అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. ఇక మరోవైపు మిగతా పథకాలకు సంబంధించి ఇంకా లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా స్థానికంగా గత ప్రభుత్వం వివరించిన తీరుగా కాకుండా కొత్తగా కార్యాచరణ సిద్ధం చేయాలి. స్థానిక సంస్థలను కూడా బలోపేతం చేయాలి. వాళ్ళకి సంబంధించిన నిధుల సమకూర్చడం కావచ్చు, స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించడం కావచ్చు, ఇంకా ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇక్కడ మరోవైపు త్రిపురాలు తీసుకురాబోతుంది. కాబట్టి ఆ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా పరిధిని కొంతవరకు పొడిగించారు. దానికి సంబంధించి అక్కడ సంబంధించిన మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపైన కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం అయితే, ఎందుకంటే వచ్చే స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఏ విధంగా వెళ్ళాలంటే ఈ పథకాలన్నిటి కూడా ప్రజలకు చేరువైతే ఖచ్చితంగా మరోవైపు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడతారు. కాబట్టి ఈ దిశగా పిసిసి ఆలోచిస్తున్న నేపథ్యంలో అన్ని అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. పలు కీలక నిర్ణయాలు కావచ్చు, పలు కీలక అంశాలన్నింటినీ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ముఖ్య నేతలు అంటే ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏదైతే ఎమ్మెల్యేలకు కూడా ఈరోజు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా
మిగతా సంబంధించి కూడా పార్టీలో, ఎందుకంటే పార్టీలకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నిక కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 9 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్షేత్రస్థాయిలో చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు పార్టీలో సమన్వయపరచాలి. ఎందుకంటే కొత్త పాత మధ్య విభేదాలు రావద్దు, అందరూ కలుపుకొని పనిచేయాలి, పార్టీ లైన్కు కట్టుబడుతూ పనిచేయాలని కూడా ఈరోజు అందరికీ దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్.